హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో సీనియర్ పోలీస్ ఆఫీసర్లైనటువంటి గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాంతిరాణ్ టాటా, డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి విశాల్ గున్ని, ముగ్గురు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, కాంతిరాణ్ టాటా ఐజీ స్థాయి అధికారి, డిఐజీ స్థాయి అధికారి విశాల్ గున్ని. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి ముగ్గురు పోలీస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయటం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా ఒక క్రిమినల్ కేసులో వీళ్ళు తమ పవర్స్ని మిస్యూజ్ చేశారు అనేటువంటి దాని మీద, ఒక మహిళకు సంబంధించినటువంటి ఆవిడ హక్కులను కాలరాసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించారు అనేటువంటి ఈ ముగ్గురు మీద ఉన్నటువంటి ఆరోపణ ఏమిటి? అప్పుడు ముంబై నటి కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు ఫిర్యాదు చేస్తే తమ భూమిని కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాని మీద అతను కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ చేసి అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడానికి ముందు రోజే పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎం కార్యాలయంలోకి విశాల్ గున్నీని, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ్ టాటాను పిలిచి ఈ కేసు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది, కేసు చేయాలి అనేటువంటి దాని మీద, మీరు ఆవిడని అరెస్ట్ చేయాలి అనేటువంటి దాని మీద ఆయన ఆదేశాలు జారీ చేశారు అనేటువంటిది. ఆ విధంగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని, ఆయన హోదాని ఆ విధంగా దుర్వినియోగం చేశారు ఐపీఎస్ అని. ఇది నిబంధనలకు విరుద్ధం. అంటే ఇక్కడ ఒక్క పాయింట్ ఏం తీసుకున్నారు అని అంటే, ఎఫ్ఐఆర్ నమోదు కన్నా ముందు రోజే ఈ విధమైనటువంటి ఆదేశాలు అందాయి. అంటే ముందు వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారు, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో ప్రభుత్వం అంటే అది ముఖ్యమంత్రి కావచ్చు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఏమైనా కావచ్చు, దాన్ని ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేశారు అని. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైన రోజే ఉదయాన్నే ఫ్లైట్లో వెళ్ళి, ఇది ఎఫ్ఐఆర్ కన్నా ముందు రోజు టికెట్లు బుక్ చేశారు విశాల్ గున్ని అని, ఫ్లైట్ టికెట్లు ముంబైకి. అసలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ముందు రోజు ఎలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారు? అంటే ఎఫ్ఐఆర్ కానీ అంటే వీళ్ళకి ముందే తెలుసు అంటే ఇదంతా కుట్రకోణంలో జరిగిందని. ఈ ఆరోపణల మీద ఈ ముగ్గురిని కాంతిరాణ్ టాటా పరిధిలో ఉన్నటువంటిది కాబట్టి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసు నమోదు అవ్వటం, విశాల్ గున్నీని ముంబై పంపటం, ఇవన్నీ ఆరోపణల మీద ఇప్పుడు ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఈ కేసులో ప్రధానంగా ముంబై నటి కాదంబరి జత్వానీని ఎందుకు అప్పుడు పోలీసులు వేధింపులకు గురి చేయాల్సి వచ్చింది, ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అనేటువంటి విషయంలో, ఇది కుక్కల నాగేశ్వరరావుకి కాదంబరి జత్వానికి, కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్కి, అదేవిధంగా కాదంబరి జత్వానికి ఉన్నటువంటి ఘర్షణ కాదు అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఏంటి ఆ ఘర్షణ అంటే, సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి మీద కాదంబరి జత్వాని ముంబైలో ఒక కంప్లైంట్ చేసింది. నా మీద అత్యాచార యత్నం చేశాడు అనేటువంటి దాని మీద కంప్లైంట్ చేసింది. అక్కడ పోలీసులు దాని మీద, ముంబై పోలీసులు కేసు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు. దాని మీద ఆవిడ కోర్టుకు వెళ్ళారు. అక్కడ ముంబై కోర్టు ఆదేశాల మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో సజ్జన్ జిందాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో తనకున్నటువంటి సంబంధాలను ఉపయోగించుకొని ఈవిడ నా మీద అక్రమ కేసు పెట్టింది, అతని వాదన, ఈ కేసు నుంచి ఆవిడ ఉపసంహరించుకునేటువంటి విధంగా చేయాలి, ఆవిడని బెదిరించాలి అనేటువంటి దాని మీద సంప్రదించి ఉండొచ్చు అనేటువంటిది ఆలోచన. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాడు సజ్జన్ జిందాల్తో వ్యాపారాలకు సంబంధించినటువంటి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి వ్యాపారవేత్త కాబట్టి ఆ విధమైన సంబంధాలు ఉంటే ఉండొచ్చు. ప్రభుత్వం తరపున ఆయనకి పరిశ్రమ పెట్టడానికి ఏదైనా భూమి ఇవ్వటమో, లేకపోతే సింగిల్ విండో ద్వారాగా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించడం, దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆయనకేదో వ్యక్తిగతమైన సమస్య వస్తే ముంబై నటి కాదంబరి జత్వానీతో ఆయనకున్నట్టు విభేదాలు, వివాదాలు, కేసులకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ చేయడానికి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండేది. అందుకేం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అతని మీద కేసు నమోదైంది కాబట్టి ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్లో
ఒక ఇబ్రహీంపట్నంలో ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి పేరుతో కంప్లైంట్ ఇప్పించి ఆయన భూమిని ఈవిడ కాజేసిందని, ఆ భూమిని ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నం చేసిందని ఇవన్నీ అక్రమ కేసులు పెట్టారు. ఇవన్నీ అక్రమం అనేటువంటిది ఇప్పుడు విచారణలో తేలినటువంటి అంశం. అప్పుడు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఫ్లైట్లో హడావుడిగా ఇక్కడ ఆల్రెడీ కేసు పెట్టి కొన్నాళ్ళు అంటే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి నన్ను వేధింపులు గురి చేశారని ఆవిడ చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత రిమాండ్కి కూడా పంపించారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించారు. ఆవిడ్ని, వాళ్ళ తల్లిది, వాళ్ళ తండ్రిని, వాళ్ళ అందరి మీద కూడా కేసులు పెట్టారు అనేటువంటిది ఆరోపణ. మరి ఆ తర్వాత అంటే సజ్జన్ జిందాల్ కేసుకి ఈవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేయడానికి సంబంధం ఉంది అనే దానికి నిదర్శనం ఏంటి అని అంటే, ఈవిడ ఇక్కడ ఉండగా పోలీస్ కస్టడీలో ఉండగా ముంబై పోలీసులు ఏం చేశారంటే ఈవిడ ఈ సజ్జన్ జిందాల్ మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ కేసు దర్యాప్తు చేస్తామనంటే ఆవిడ రాలేదు అనేటువంటి కారణంతో ముంబై పోలీసులు ఆ కేసుని కొట్టివేయటం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఆంధ్రప్రదేశ్ పోలీసుల కస్టడీలో జత్వాని ఉన్నప్పుడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఒక అక్రమ కేసులో ఆవిడని ఇరికించి ఆవిడ రిమాండ్కి పంపించి ఆవిడ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఆవిడ సంబంధించినటువంటి ల్యాప్టాప్ వస్తువులన్నీ స్వాధీనం చేసుకొని ముంబై పోలీసులకు అందుబాటులో లేదు అనేటువంటిది చూపించి అక్కడ కేసుని సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని పోలీసులు కొట్టేసేటువంటి విధంగా చేసి, అందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ యొక్క అధికారాలను దుర్వినియోగం చేసి ఒక మహిళ యొక్క హక్కుల్ని కాలరాశారు అనేటువంటిది ఆరోపణ. ఈ ఆరోపణల మేరకు ఇప్పుడు ఈ ముగ్గురు అయిపోయింది. ఇప్పటికే అప్పుడు ఇబ్రహీంపట్నం ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ తర్వాత ఏసీపీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. కుక్కల విద్యాసాగర్ మీద కేసు నమోదైంది ఈవిడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. మరి అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏమిటో తెలియదు. ఈ సస్పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో ఐపీఎస్ల మీద వచ్చినటువంటి ఆరోపణకు సంబంధించి దీంట్లో నేరుగా పాల్గొన్నటువంటి వాళ్ళు విషయాలు కొన్ని. ఆయన నేరుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ముంబై వెళ్ళి ఆవిడని తీసుకొని వచ్చాడు, ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన చట్టబద్ధంగా పనిచేశాడా లేదా అనేటువంటి విషయం తేలాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం డీజీపీ స్థాయిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈ ముగ్గురు అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ఐపీఎస్ ఆఫీసర్లు అనేటువంటి తేల్చిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ముగ్గురిని సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు ఒక రెడ్ బుక్లో ఉన్నారు, ఏది నారా లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్లో, దాంట్లో భాగంగానే కాదంబరి జత్వాని కేసులో వీళ్ళని టార్గెట్ చేశారు అనేటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మరి ఇంత పొలిటికల్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవంగా వాళ్ళ ప్రభుత్వంలో తప్పు జరిగింది. ఒక అమ్మాయి సంబంధించినటువంటి హక్కుల్ని కాలు రాశారు. ఒక వ్యాపారి హక్కుల కోసమో లేదా వ్యాపారిని కాపాడటం కోసమో వీళ్ళు ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐపీఎస్ఎల్ మేడకి ఇది చుట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్స్కి వాళ్ళ కెరీర్లో మచ్చలాంటిదే. ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి కేసుల్ని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం అనేటువంటిది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయితే ఇప్పుడు మా ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని వేధింపులు గురి చేస్తున్నారంట, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు మీద కూడా ఇదే తరహాలో కొన్ని అప్పుడు కేసుల మీద ఆయన సస్పెండ్ చేయడం, ఆయన చివరి వరకు కూడా పోస్టింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా అధికారులు కూడా దీంట్లో కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒకటో అరా తప్పులు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వాలు కూడా వాళ్ళ మీద చర్యలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.